అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా ఊహించినట్లే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా తమ దేశంలో నివసిస్తున్న ఏ ఒక్కరిని వదలట్లేదు, వెంటాడుతున్నారు. చాలా మందికి చేతులకు బేడులు వేయించి మరీ వాళ్ళ దేశానికి పంపించారు ట్రంప్. ఇప్పుడు దీన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వివిధ దేశాల పౌరులపై గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్రంప్. గత ఏడాది ఆగస్టులో ఎన్నికల ప్రచార సమయంలో ఎలాన్ మస్క్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులను రాడికల్స్ గా, టెర్రరిస్టులుగా అప్పుడే అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులను గెంటివేస్తానని, అమెరికా గడ్డపై నివసించడానికి వారు ఏమాత్రం అర్హులు కారని స్పష్టం చేశారు. అప్పట్లోనే ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇప్పుడు దాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసి పడేశారు. నాన్ అమెరికన్లకు జన్మనిచ్చిన పిల్లలకు ఆటోమేటిక్ గా లభించే ఆ దేశ పౌరసత్వం విధానానికి స్వస్తి పలికేశారు. ఇక ఇదే సమయంలో మెక్సికో సరిహద్దులకు భారీగా భద్రతా దళాలను పంపించారు ట్రంప్. ఇప్పుడు తాజాగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అక్రమంగా ఉంటున్న వలసదారులను సరాసరి గ్వాంటనామో బే జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నట్లు ప్రకటించారు ట్రంప్. దాదాపు 30,000 మందికి పైగా అక్రమ వలసదారులను గ్వాంటనామో జైలుకు తరలించేలా చర్యలు తీసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని బుధవారం వైట్ హౌస్ లో ట్రంప్ తెలిపారు. చోరీలు, హింసాత్మక నేరాలకు పాల్పడే వాళ్ళు, ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా తమ దేశంలో నివసిస్తున్న వాళ్లను నిర్బంధించడానికి అనుమతించే బిల్లుపై సంతకం చేస్తానని పేర్కొన్నారు. గ్వాంటనామో బే జైలులో 30,000 బెడ్స్ సిద్ధం చేయిస్తానని, అక్కడ వాళ్లకు ఆశ్రయం కల్పిస్తానంటూ వ్యంగ్యంగా చురకలంటించారు. ఈ మేరకు పెంటగాన్, హ్యూమ్లాండ్ సెక్యూరిటీ విభాగానికి ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. విదేశాల నుండి అక్రమంగా వచ్చి అమెరికాలో నివసించే వాళ్లను ఏలియన్లుగా అభివర్ణించారు ట్రంప్. కరడుగట్టిన నేరస్తులను, దేశ ద్రోహులను, అసాంఘిక శక్తులను, 9/11 దాడులకు పాల్పడిన ఆల్ ఖైదా ఉగ్రవాదులను కూడా గ్వాంటనామో జైలుకు తరలించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో భారతదేశం నుండి వచ్చి అక్రమంగా ఉంటున్న వేలాది మందిలో భయం మొదలైంది. గ్వాంటనామో జైలు అంటే మన దేశంలో తీహార్ జైలు వంటిది అని.